మీకు ఆల్రెడీ నేలలో చాలా ఉన్నాయి మనకు నత్రజని, భాస్వరము, పొటాష్ చాలా ఉన్నాయి భూమిలో, కానీ మొక్కకి అందకుండా ఉండిపోతున్నాయి అవి. సో అలాంటి వాటిని మనం మొక్కకి అందించడానికి మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ మన నేలలో ఉన్నటువంటి వ్యర్థాలని మొక్కకి వినియోగంలో తేవడానికి బోనస్ శుద్ధి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందుకే మీకు ఫెర్టిలైజర్ అనేది తగ్గుతుంది. 2 బస్తాలు వేసే కాడ 1 బస్తా వేయండి, మీరు 4 బస్తాలు వేసే కాడ 2 బస్తాలు వేయండి. 1 కేజీ బోనస్ శుద్ధి వాడండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మొక్క ఎదుగుదల బాగుంటుంది. నమస్తే అండి, రైతు సోదరులకి నమస్కారం అండి. నమస్తే అండి, అందరికీ నమస్కారం. సో ప్రజెంట్ వచ్చేసి మనము సూర్యాపేట జిల్లాలో అయితే ఉన్నాము. సో ఏ ఊరు సార్ ఇది? భీమ్లతండ. సో ప్రజెంట్ వచ్చేసి మనతో పాటు చాలా మంది రైతులు ఉన్నారు. సో డిఫరెంట్ వ్యవసాయంలో సాగు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ మాటల్లో మనము ఏ విధంగా సాగు చేస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ ఫేస్ చేస్తున్నారు, సో వాళ్ళ మాటలు మనం తెలుసుకుందాము. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే చాలా రకాలుగా మనకు ఈ మిరప పంటలో కానీ, పత్తి పంటలో కానీ, వరిలో కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే స్ప్రే చేస్తూ ఉన్నారు. నల్లి కానీ, తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, తామరపురు కానీ, వీటి వల్ల ఏంటంటే ముడత సమస్య, ఆకుముదురు విపరీతంగా ఉందని చెప్పేసి అంటున్నారు. సో అదేవిధంగా మనకు ఈ అధిక మొత్తంలో ఈ ఫెర్టిలైజర్ ఎవరు కూడా వాడుతున్నారని చెప్తున్నారు. సో దానివల్ల మనం ఎటువంటి ప్రభావం అయితే మనం చూపిస్తుంది నేల మీద అని కూడా మనం మాట్లాడదాము. సో నమస్తే అండి, పేరు? సుందర్. ఏ ఊరు ఇది? భీమ్లతండనా. సో మీరు ఏ రకాల పంటలు వేసుకుంటున్నారు? వరి, మిర్చి, పత్తి. ఇప్పుడు ఎలా ఉన్నాయి పరిస్థితి ఇక్కడ, బాగున్నాయా? ఇప్పుడు మిర్చి అంటే కొంచెం నల్లి బాగా తగిలింది. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది వేసుకొని? 10 రోజులు అవుతుంది. 10 రోజులోనే నల్లి బాగా. పత్తి పచ్చదోమ బాగుంది, దోమ ప్రాబ్లం అవుతుంది, అంత ముడుచుకోపోతున్నాయి ఆకులు, వైరస్ ఎదగట్లేదు. ఎన్ని రోజుల పంటలు ఇవి ఇప్పుడు పత్తి పంట? పత్తి 2 నెలలు, 75 రోజులు. చిన్న చిన్నగా ఉన్నాయి. వర్షాలు లేకుండా వాతావరణం కూడా కొంచెం ప్రాబ్లమే ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వాతావరణం చేంజ్ ఉంది. మొన్నటి దాకా బాగా ఎండలే ఉండే, ఈ రీసెంట్ ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచే వర్షాలు స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయినా కూడా అంతగా ఏం లేదు, ప్రయోజనం లేదు. ఎన్నిసార్లు మందులు కొట్టి ఉంటారు? 3-4 సార్లు కొట్టి అయినా కానీ చెట్టు ఎదుగుదల ముడత బాగుంది, కొంచెం ఆకులు కూడా కొంచెం ఎట్లా ఉండాలి అసలు. అవి దోమ మందు వేసేటప్పుడు ఇప్పుడు 2-3 సార్లు కొట్టాం కదా, ఇది ఈ పత్తి మంచిగా నీట్ గా ఉండాలి. అసలు అట్లాంటి ఏం లేదు, యథావిధిగా అట్లనే ఉంది. ఇది మిర్చి తోట వేసిన మళ్ళీ ల్యాండ్ పోయిన సంవత్సరం మిర్చి వేసిన ల్యాండ్ పెట్టుబడి కూడా కొంచెం తక్కువ తీసుకుంటది. ఇప్పుడు అంతకుముందు మిర్చి చేసినాం కదా, దాని ఇంకా ఎదుగుదల ఉండాలి, కానీ ఇంకా అసలే డౌన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎకరాలకి ఎరువు బస్తాలు ఎన్ని వేస్తారు? ఎకరానికి దాదాపు 1 ఎకరానికి లాస్ట్ 5 దాకా 10 దాకా అవుతుంది. మిర్చికి అయితే 10 అవుతుంది. పత్తికి అంటే 2-3 దపాలు పొటాసు, డిఏపి 3 కట్టలు వేస్తాం పత్తికి. ఎకరానికి మిర్చి పంటకి ఎకరానికి లాస్ట్ వరకు 10 బస్తాలు వేస్తాం. 10-12. ఓకే, మీరు 10 బస్తాలు 12 బస్తాలు వేస్తున్నారు కదా. సో దానివల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది అంటే, మనకు ఈ కాంప్లెక్స్ ఎరువులు అనేది అధికంగా వాడడం ద్వారా ఏంటంటే మనకు నేల అనేది గిడసబారిపోతుంది. నేల గిడసబారిపోయి మనకు సాంద్రత అనేది పెరిగిపోతుంది. సాంద్రత పెరిగిపోవడం ద్వారా ఏంటంటే మనకు భూమిలో మొక్కకి హెల్ప్ చేసే సూక్ష్మ జీవులు, శిలీంధ్రాలు అనేవి తగ్గిపోతాయి. తద్వారా ఏంటంటే మొక్కకు కావాల్సిన పోషకాలు అందదు. సో నేల ఎప్పుడైతే గిడసబారిపోతుందో, ఇప్పుడు ఎంత గట్టిగా ఉంది ఇది నేల. సో నేల మనకు మొక్కకి కావాల్సిన పోషకాలు అందాలంటే నేల కొంచెం గుల్లబరిచి లూజ్గా ఉండాలి. మొక్కకి కూడా ఆక్సిజన్ అందాలంటే మొక్క కొంచెం లూజ్గా ఉండాలి. లోపల మొక్కకు హెల్ప్ చేసే ఆ శిలీంధ్రాలు, సూక్ష్మజీవులు ఉంటే అవి అంతర్శుద్ధి చేస్తూ ఉంటాయి. అది చేయడం ద్వారా మొక్కకి కావాల్సిన పోషకాలు అందుతుంది. సో మనం ఇక్కడ ఏంటంటే భువన శుద్ధి అనేది ఉంటుంది. అగ్రిషన్ క్రాప్స్ సైన్స్ వల్ల భువన శుద్ధి అనేది ఉంటుంది. సో భువన శుద్ధి అనేది ఎకరానికి వచ్చేసి 1 కేజీ వాడుకోవాలి సార్. అది సో పంట ఏ దశలో అయినా వాడుకోవచ్చు స్టార్టింగ్ నుంచి. దాన్ని ఎకరానికి వచ్చేసి 1 కేజీ చొప్పున వాడుకుంటే ఏంటంటే మనం కాంప్లెక్స్ ఎరువులను తగ్గించుకోవచ్చు. ఎంత పడుతుంది అది రేటు? మనకు 800 వస్తుంది మార్కెట్లో. మీకు ఏరియాలో ఒక విధంగా ఉంటుంది. మనకు బలమైన నేల ఉంటే 2 సార్లు వాడుకుంటే సరిపోతుంది. కొంచెం చౌడు బారిన నేలలు ఉంటే తక్కువ 3 సార్లు వేసుకోవచ్చు. ఏంటంటే మనకు ఏదైతే ఇప్పుడు నిస్సారమైన నేలలు ఉన్నాయో, సో సారవంతం లేని నేలలు, సో ఆ నిస్సారమైన నేలను కూడా సారవంతం చేసి నేలలో కర్బన శాతం పెంచి నేలలో pH లెవెల్ని న్యూట్రలైజ్ చేస్తుంది. మనకు మొక్కకి నేలలో మనకు pH లెవెల్ అనేది కరెక్ట్గా ఉంటేనే మొక్కకి కావాల్సిన పోషకాలు అందుతాయి. సో ఆ విధంగా నేలను మార్చుకోవడానికి, నేల బలంగా రావడానికి, మనకు మొక్క పైరు శాతం బలంగా రావడానికి, వేరు వ్యవస్థ బాగా రావడానికి, మొక్కకి కావాల్సిన పోషకాలన్నీ సమృద్ధిగా అందడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీరు 10 బస్తాలు 12 బస్తాలు వేస్తున్నారు కదా.
సో ఒక బస్తాకి ఒక 50 కేజీలు అనుకో, 50 కేజీలో 10 కేజీల నుంచి 15-20 కేజీల వరకే మొక్క తీసుకుంటుంది. ఆ మిగతా 30 కేజీలు మొత్తం అది నేలలోనే వృధా అవుతుంది. ఒక రా మెటీరియల్ లాగా నేలలోనే మొక్కకి అందకుండా అది ఉండిపోతుంది. సో అలాంటి ఆ ఎరువులను కూడా మొక్కకి సైతం అందించడానికి భూనశుద్ధి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందుకే మీకు ఫెర్టిలైజర్ అనేది తగ్గుతుంది. ఈ ఫర్టిలైజర్ ఫెర్టిలైజర్లు కలిపి వేసుకోవాలి. మీరు ఇప్పుడు ఏదైతే వేస్తారో 20 ఇప్పుడు మీరు ఎకరాకు 10 బస్తాలు వేయాలి అనుకుంటున్నారు కదా, ఇప్పుడు మీరు మొదటి దఫాలో తగ్గిస్తుంది అది. వేస్తారు కదా, 2 బస్తాలు వేసే కాడ 1 బస్తా మాత్రమే ఫెర్టిలైజర్ వేయండి, 1 కేజీ భువనశుద్ధి వాడండి. సో ఆ విధంగా వాడుకుంటే మీకు ఆల్రెడీ నేలలో చాలా ఉన్నాయి మనకు నత్రజని, భాస్వరము, పొటాష్ చాలా ఉన్నాయి భూమిలో, కానీ మొక్కకి అందకుండా ఉండిపోతున్నాయి అవి. సో అలాంటి వాటిని మనం మొక్కకి అందించడానికి మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ మన నేలలో ఉన్నటువంటి వ్యర్థాలని మొక్కకి వినియోగంలో తేవడానికి భువనశుద్ధి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందుకే మీకు ఫెర్టిలైజర్ అనేది తగ్గుతుంది. 2 బస్తాలు వేసే కాడ 1 బస్తా వేయండి, మీరు 4 బస్తాలు వేసే కాడ 2 బస్తాలు వేయండి, 1 కేజీ భువనశుద్ధి వాడండి. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మొక్క ఎదుగుదల బాగుంటుంది. సో ఆ విధంగా మనం వేసుకున్నట్లయితే భువనశుద్ధి వేసుకున్నట్లయితే మీకు పైన స్ప్రేయింగ్ తగ్గుతుంది. ఎందుకంటే మొక్క బలంగా వస్తుంది, అన్ని రకాలుగా తట్టుకుంటాయి చీడపీడల నుంచి. మనకు స్ప్రేయింగ్ తగ్గుతుంది, అడుగు మందు కూడా తగ్గుతుంది. ఈ వరికి వేయచ్చా? వరికి వేయచ్చు, వరిలో ఎనీ క్రాప్ వేయచ్చు. వరిలో మనకు 15 రోజులకి వేయాలి. వరిలో మనకు పిలక శాతం మంచిగా రావడానికి, వరి మంచిగా ఏపుగా గ్రీనిష్ గా రావడానికి చాలా వరిలో వచ్చేసి పిలక దశలో వేసుకోవాలి. మనకు గంట బాగా వస్తుంది, వరి పైరు బలంగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు వేరే దానికి దీనికి తేడా ఏంటంటే మనకు వరిలో వేసుకుంటే ఏంటంటే మనకు గింజ కంకి శాతం కూడా బాగొస్తుంది. కంకి శాతం బాగొస్తుంది, తాలు పోకుండా మనకు మంచి దిగుబడి వస్తుంది. ఆ విధంగా పనిచేస్తుంది. అన్ని రకాల పంటల్లో దీన్ని వాడుకోవచ్చు. కూరగాయ పంటలు కానివ్వండి, పత్తి కానీ, వరి కానీ, మిర్చి కానీ అన్ని పంటల్లో వాడుకోవచ్చు. మనకు పూత పింద దశలో ఏంటంటే మనకు అధికంగా సూక్ష్మ స్థూల పోషకాలు కావాల్సి ఉంటుంది మొక్కకి. ఆ కాయ మంచి సైజు రావడానికి, పూత అనేది రాలేకుండా ఉండడానికి మనకు ఆ సూక్ష్మ స్థూల మైక్రో న్యూట్రియన్స్, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేవి చాలా అవసరం. సో అలాంటిది మనకు భువన శుద్ధిలో ఒక 90 రకాల పోషకాలు ఉంటాయి, సూక్ష్మ స్థూల పోషకాలు. అవి మొక్కకి మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. పూత పింద దశలో అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా అందించడానికి భువన శుద్ధి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క రైతులు వాడండి. మీరు 10 బస్తాలు 15 బస్తాలు వేసి మీకు చాలా పెట్టుబడి పెరుగుతూ ఉంది. ఒక బస్తా మనకు 1500-1800 పడుతుంది. సో వాటిని తగ్గించుకోవడానికి, మంచి పెట్టుబడి తగ్గించుకోవడానికి, అదేవిధంగా దిగుబడి మంచి తీయడానికి మనకు భువన శుద్ధి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు కూడా మంచి మందులు కూడా స్ప్రే చేయడం కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం అన్నం తింటాం కదా, సో అన్నంలో మనం కూరలు పెట్టుకొని తింటాం కదా, సో వెజిటేబుల్స్, ఆకుకూరలు అవి తింటాం కదా, అందులో మనకు పోషకాలు దొరుకుతాయి. మనం ఆహారంతో పాటు కూరగాయలు తింటాం, న్యూట్రియన్స్, ప్రోటీన్స్ అన్ని మనకు దొరుకుతున్నాయి కాబట్టి మనం బలంగా ఉంటున్నాం, పని చేయగలుగుతున్నాం. సో మొక్క కూడా అంతే, మనం వేసే కాంప్లెక్స్తో పాటు ఈ సూక్ష్మ పోషకాలు కూడా అందిస్తే మొక్క కూడా బలంగా వస్తుంది. మనకు అన్ని రకాల పోషకాలు మొక్క అందుతుంది, మంచి దిగుబడి వస్తుంది. సో ఆ విధంగా మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా మీరు కాంప్లెక్స్ ఎరువుని తగ్గించి ఈ భువన శుద్ధి వాడుకోండి, మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది, మంచి దిగుబడి అయితే వస్తుందండి. సో మన నేల కూడా బాగుంటుంది, మనకు పైరు కూడా బాగుంటుంది. మీకు రాను రాను ఇంకా మీ నేల బలంగా తయారవుతుంది. మీకు అసలు చాలా తగ్గుతుంది. కాంప్లెక్స్ ఎరువు అనేది వేయడమే ఉండదు. ఆ విధంగా నేల బాగుంటది. మనం అధికంగా వేయడం ద్వారానే నేలలు గిరిసబారిపోతున్నాయి, సాంద్రత పెరుగుతున్నాయి. మనకు మొక్కకు కావాల్సిన ఆ సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు వేసుకోవాలి. ఒక 3 సార్లు వేసుకోండి మీరు, అంటే ఎప్పుడు వేయలేదు కదా. సో నేల చాలా కాంప్లెక్స్ ఎరువుతో నిండి ఉంది. సో అలాంటి వాటిని మళ్ళీ మార్చుకోవాలంటే ఖచ్చితంగా వేసుకుంటే ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎన్ని మనం చెప్పేది ఇది కాదు, కానీ ఇప్పుడు రైతులు ఇన్ని వేస్తారు కదా, ఒక్కసారి ఒకసారి వేసుకుంటే దాని రిజల్ట్ తెలుస్తుంది కదా. 10-12 రోజుల్లో తెలుస్తుంది, ఏదైనా మనకు తెలుస్తుంది. ఇప్పుడు 1 కేజీ ఎకరాకు వస్తుంది అంటే దాంట్లో ఎంత బలంగా మొక్కకి వేస్తే. చిన్నగూడు రైతు ఒకటి చెప్పిండు, అతను ఫస్ట్ 2 కేజీలు తీసుకుపోయాడు వరికి. తీసుకుపోయిన తర్వాత మళ్ళీ వాడు అతను పక్కన రైతు 5 కేజీలు వాడే తీసుకోవడానికి వచ్చాడు భువన శుద్ధి. అయితే వాడు చెప్పిండు, ఇది 5 కేజీల కంటే 1 కేజీ వేస్తా అంటే లోపల వాటర్ లో మొత్తం స్ప్రెడ్ అవుతుందట. అంటే మొత్తం నల్లగా ఉంటది అది, మీరు వాటర్ లో వేయగానే స్ప్రెడ్ అయిపోతుంది. అది వాటర్ లో వేయగానే స్ప్రెడ్ అవుతుంది, నిమిషాల్లో స్ప్రెడ్ అవుతుంది. నేలను గుల్లపరుస్తుంది, నేలను గుల్లపరిచి మనకు గుల్లపరిస్తేనే కదా మన ఏర్లు ఎక్కువ. మనకు మొక్కకి ఆక్సిజన్ అందడం చాలా అవసరం. ఆ విధంగా అంతానే మొక్క నీట్ గా బలంగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికి. నాకు ఈ సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ అందరికి. ఈ విధంగా వాడండి, మీరు మంచి దిగుబడి తీయాలి. ఇప్పుడు ఈ సంవత్సరం మంచిగా మాకు మీ భువన శుద్ధి అంటారు కదా, మంచి రిజల్ట్ వచ్చింది. వచ్చే సంవత్సరం దాదాపు ఇక్కడ 50 మెంబర్స్ రైతులు, ఫార్మర్స్ ఎక్కువ ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్ ఉంటది. అందుకనే కొంచెం మీరు
మీకు అటు పెట్టుబడి కూడా తగ్గుతుంది కదా, అదే అదే నేల కూడా బాగుంటది. ఓకే సార్, థ్యాంక్ యూ అందరికి. సరే.